If n is a positive integer, show that p plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n equal to 2 into p square plus q square whole power 1 by 2n into cos of 1 by n tan inverse q by p అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫర్ దట్ నేనేం చేస్తానంటే p ప్లస్ ఐక్యూ తీసుకున్నాను అమ్మా. సో దీన్ని నేనేం చేస్తానంటే మోడ్ యాప్టిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్లోకి మారుద్దాం దీన్ని. అంటే దీన్ని ఎలా మారుస్తాం, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా మార్చాలి. సో దానికోసం ఏం చేస్తానంటే p ప్లస్ ఐక్యూని దీన్ని ఏం చేస్తున్నానంటే మొత్తాన్ని మల్టిప్లై and divided by square root of p square plus q square తో మల్టిప్లై డివైడ్ చేయండి. అంటే ఏం జరిగింది, రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను యాజ్ వెల్ యాజ్ డివైడ్ చేస్తున్నాను. సో p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ i ఇంటూ క్యూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. అబ్జర్వ్ చేయండి, అంటే ఆర్ బదులుగా ఏమొచ్చింది అంటే ఆర్ బదులుగా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది. కాస్ థీటా వచ్చున్నాం ఇక్కడ పీ ప్లస్ ఐక్యూ అంటే మోడ్ యాప్టిట్యూడ్ ఫామ్ అంటే ఇదే కదా, ఆర్ ఇంటూ కాస్ థీటా ఐ సైన్ థీటా. దాన్ని మార్చడం కోసం ఏం చేశాను అంటే దీన్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్తో మల్టిప్లై డివైడ్ చేశాను. ఆర్ అంటే రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో కాస్ థీటా ఏమో పీ బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. అలానే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది. సైన్ బై కాస్, సైన్ థీటా బై కాస్ థీటా తీసుకుంటే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ క్యూ బై పీ వస్తుంది. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పీ అమ్మ. దట్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ క్యూ బై పీ. థీటా అంటే థీటా అనేది వచ్చింది, ఆర్ ఏమో రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది. అలానే సిమిలర్లీ పీ మైనస్ ఐక్యూ అంటే ఏ రాస్తాము, పీ మైనస్ ఐక్యూ అంటే ఏ రాస్తాం, ఆర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాస్తాం. ఇందాక ఏం రాస్తాం, ఆర్ ఇంటూ పీ ప్లస్ ఐక్యూ అంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాస్తాం. పీ మైనస్ ఐక్యూ అంటే ఆర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాస్తాం. రైట్, టేక్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1 by n ప్లస్ పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1 by n తీసుకున్నాను. రైట్, పీ ప్లస్ ఐక్యూ అంటే ఇందాక రాస్తాం ఆల్రెడీ ఏంటది, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ I sin theta whole power 1 by n plus r into cos theta minus I sin theta whole power 1 by n. R power 1 by n into cos theta plus I sin theta whole power 1 by n plus ఇది కూడా అంతే, r power 1 by n into cos theta minus I sin theta whole power 1 by n. సో ఈ రెండింటిలోంచి r power 1 by n కామన్ తీస్తున్నాను. రైట్, డిమోయిస్తారు తెలుసు కదా మనకి ఏంటది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఎన్ బదులుగా ఏదైనా ఉన్నాయండి, ఇంటీజర్ ఉన్నాయండి లేదా రేషనల్ నెంబర్ ఏదన్నా సరే మనం దీని లోపల మల్టిప్లై చేయొచ్చు కదా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. దాని ప్రకారం కాస్ 1 by n థీటా ప్లస్ డిమోయిస్తారు అమ్మా. సో ఇది కూడా అంతే, కాస్ థీటా మైనస్ ఐ సైన్ హోల్ పవర్ ఎన్ సంథింగ్ కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ 1 by n theta, 1 by n theta, I sin 1 by n theta. సో ఇక్కడ I sin ప్లస్ I sin మైనస్ I sin రెండు క్యాన్సిల్ అయిపోయింది. R పవర్ 1 by n ఇంటూ 2 cos 1 by n ఇంటూ థీటా వచ్చింది. కానీ మనకి ఆల్రెడీ R అంటే ఏమొచ్చిందమ్మా, రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది. హోల్ పవర్ 1 by n కాస్ ఆఫ్ 1 by n ఇంటూ థీటా అంటేనేమో tan ఇన్వర్స్ క్యూ బై క్యూ వచ్చింది. సో ఈ 2 ముందులు రాసేసేయండి. రూట్ అంటే హోల్ పవర్ 1 by 2 కదా. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1 by 2, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఎన్ అంటే 2n అవుతుంది. కాస్ ఆఫ్ 1 by n ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, వన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 is -1. సో మనం బిఫోర్ మనం ఈ ప్రాబ్లం చేసే ముందర మనం ఈ ఫార్ములా కొన్ని తెలియాలి. ఏంటంటే అవి సైన్ థీటాని రాయొచ్చు, సైన్ థీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాయొచ్చు, కాస్ థీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. అలానే 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2, సైన్ ఏ అంటే 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. మనం ఈ ఫార్ములా రావాలి నాకు. సో ఇచ్చిన ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఏంటది, 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ I cos pi by 8 by
1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3. అది మనం వన్ ఆఫ్ ది వాల్యూ ఇస్ -1 అని చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సైన్ థీటాని కన్వర్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, సైన్ థీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా రాయండి, కాస్ థీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా రాద్దాం. చూడండి ఎలా కన్వర్ట్ చేస్తున్నాను. 1 ప్లస్ సైన్ థీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాశాను, ప్లస్ కాస్ థీటాని ఈ కాస్ థీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా రాస్తున్నాను. ఓకే రైట్. ఇక్కడ కూడా అంతేనమ్మా. 1 ప్లస్ ఈ సైన్ థీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాశాను, మైనస్ ఈ కాస్ థీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాస్తాను. క్లియర్? కన్వర్ట్ చేస్తాను. రైట్. పై బై 2 మైనస్ పై బై 8 ఎల్సిఎం ఎంత అవుతుంది? 2కి 8కి ఎల్సిఎం కట్టేసుకో, ఎంత వస్తుంది? 2 1 2 8 అవుతుంది ఎల్సిఎం. అంటే 4 పై మైనస్ పై అంత మా 3 పై బై 8 వస్తుందిరా. సో ఏమైంది చూడండి, 1 ప్లస్ కాస్ 3 పై బై 8 ప్లస్ I sin 3 pi by 8 all divided by 1 plus cos 3 pi by 8 minus I sin 3 pi by 8 whole power 8 by 3. సో ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ ఇంతవరకు ఏంటి ఆల్రెడీ ఫార్ములా చూడండి. 1 ప్లస్ కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. సో ఏ ప్లస్ 3 పై బై 8 పెట్టు అంటే ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ 3 పై బై 16 plus I into, here also we have sin A which can be written as 2 sin A by 2 cos A by 2 all divided by 1 plus cos A, 1 plus cos A. Here also we have 2 cos square A by 2 3 pi by 16 minus I into 2 sin 3 pi by 16 by 28 16 వస్తుంది కదమ్మా ఇది కూడా. sin A 2 sin A by 2 cos A by 2 3 pi by 8 by 2 and 3 pi by 16 cos 3 pi by 16 2 sin 3 pi by 16 cos 3 pi by 16 whole power 8 by 3. రైట్. ఇప్పుడు దీన్ని ఇంకా ఏమో రాయొచ్చు. న్యూమరేటర్లోంచి 2 cos 3 pi by 16 కామన్ తీస్తే cos 3 pi by 16 cos 3 pi by 16 ప్లస్ I sin 3 pi by 16 by 2 cos 3 pi by 16 కామన్ తీసినట్లయితే cos 3 pi by 16 minus I sin 3 pi by 16 కామన్ వస్తుంది. whole power 8 by 3. 2 cos 3 pi by 16 2 cos 3 pi by 16 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. So cos theta plus I sin theta, we know that cos theta plus I sin theta can be written as సిస్ థీటా. విన్నాం కదా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సింపుల్గా సిస్ థీటా అని రాస్తాం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాని రాయొచ్చు, సిస్ ఆఫ్ మైనస్ థీటాగా రాయొచ్చు, సిస్ ఆఫ్ మైనస్ థీటా. ఆల్రెడీ నో దట్ సిస్ థీటా మనకి ఫార్ములా ఉన్నాయి కదా ఆల్రెడీ. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సింపుల్గా సిస్ థీటా అని రాస్తున్నాం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాని సింపుల్గా సిస్ ఆఫ్ మైనస్ థీటాగా రాస్తున్నాం. sis theta 1 by sis theta 2 sis of theta 1 minus theta 2 ఉన్నారా. sis a by sis b sis of a minus b. అలానే sis theta whole power n sis n theta. ఇప్పుడు యూజ్ చేయబోయే ఫార్ములా అన్ని కూడా ఇదే. సో ఇవి రాద్దాం. సరే రైట్. సరే న్యూమరేటర్ ఏముంది చూడండి అమ్మా. ఇక్కడ ఏం రాస్తున్నాను, న్యూమరేటర్ ఏం రాస్తున్నాను జాగ్రత్త చూడండి. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇందాక డిస్కస్ చేస్తున్నాం. సిస్ రాయొచ్చు. సో సిస్ 3 pi by 16 రైట్. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా సిస్ ఆఫ్ మైనస్ థీటా సిస్ మైనస్ 3 pi by 16 పవర్లో 8 by 3 వచ్చింది రైట్. సిస్ ఏ బై సిస్ బి సిస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సిస్ ఆఫ్ 3 pi by 16 మైనస్ ఆఫ్ మైనస్ 3 pi by 16 whole power 8 by 3. So sis of 3 pi by 16 plus 3 pi by 16 6 pi by 16 whole power 8 by 3. 2 3s 2 8s. So sis of 3 pi by 8 whole power 8 by 3. Sis theta whole power n. Sis n theta. So 8 by 3 into 3 pi by 8. 8 8 cancel, 3 3 cancel. Sis pi we have cos pi plus I sin pi which is nothing but -1 plus 0. So -1 cos pi
-1 sin pi 0. సో ఇక్కడ మనం వాడిన ఫార్ములా చూడమ్మా, sis A by sis B, sis A by sis B, sis of A minus B, right? Sis A by sis of A minus B. Next, sis theta whole power n, sis n theta. Yeah? ఆ రెండు ఫార్ములా వాడాను నేను ఇక్కడ. sis A by sis B, sis of A minus B, sis theta whole power n, sis n theta. So nth root of a complex number. So n be a positive integer and z be a complex number, then the solution of x power n equal to z. అంటే x power n is equal to z. ఇది ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాన్ని సాటిస్ఫై చేసేది అనమాట. ద సొల్యూషన్ ఆఫ్ x power n equal to z is called nth root of z. దాన్ని ఇలా చెప్పుకుంటాం. ఏ కాంప్లెక్స్ నెంబర్ w such that w power n equal to z, అంటే x బదులుగా w పెట్టాను చూడండి, w power n equal to z is called nth root of z. It is denoted by z power 1 by n. ఇక్కడ n బదులుగా సపోజ్ మనం n బదులుగా 2 తీసుకున్నాం అనుకోండి, n2 తీసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. n3 తీసుకుంటే క్యూబ్ రూట్ అవుతుంది. n4 అవుతే ఫోర్త్ రూట్ అవుతుంది. n5 అంటే ఫిఫ్త్ రూట్ సో ఆన్. ఓకే, n is equal to 2, square root of a complex number. n is equal to, already we have discussed there, n is equal to 2, square root of a complex number already discuss చేస్తున్నాం. క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్, ఫిఫ్త్ రూట్ అలా కనుక్కుంటాం. అంటే ఏం లేదమ్మా, x పవర్ n ఈక్వల్ టు z, దీన్ని సాటిస్ఫై చేసేదే. సో x పవర్ n ఈక్వల్ టు z, దీన్ని సాటిస్ఫై చేసే కాంప్లెక్స్ నెంబరే మనకి nth రూట్ ఆఫ్ z అని. సో nth రూట్ ఆఫ్ z, z పవర్ 1 by n. సపోజ్ n బదులు 2 పెట్టాం అంటే ఏమైంది చూడు, z పవర్ 1 by 2, స్క్వేర్ రూట్ ఆఫ్ z, z పవర్ 1 by 3, ఫిఫ్త్ రూట్ ఆఫ్ z, z పవర్ 1 by 4, ఫోర్త్ రూట్ ఆఫ్ z అలా చెప్తాం. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇలా చదవాలమ్మా, w పవర్ n ఈక్వల్ టు z అన్నాం. చూడండి ఒకసారి, w పవర్ n ఈక్వల్ టు z, w is called nth root of z. అదే రాసాం, w is called nth root of z. సో nth root of a complex number in polar form. నెక్స్ట్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇది, z is equal to a plus i అనే కాంప్లెక్స్ నెంబర్. పోలార్ ఫార్మ్ ఆర్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఇదే కదా, r into cos theta plus sin theta అంటే r into sis theta అయింది. ఇప్పుడు అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఉన్నప్పుడు దానికి nth రూట్ ఎలా కనుక్కుంటాం, ఇది ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. r power 1 by n into sis of 2k pi plus theta by n, w is equal to r power 1 by n into sis of 2k pi plus theta by n, the k equal to 0 to so on n minus 1. వీటి గురించి ఇంకా ఎలాబొరేటెడ్గా మీకు ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో చెప్పుకున్నాను. నోట్స్ తీసి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను నేను కూడా. సో ప్రస్తుతం నాకు ఓన్లీ ఫార్ములా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ఏంటి ఇది, ఈ ఫార్ములా ఏంటి, nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ పోలార్ ఫార్మ్. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇది, దాని పోలార్ ఫార్మ్ అంటే r into sis theta. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు nth రూట్ ఎలా కనుక్కుంటాం, ఇది ఫార్ములా. r పవర్ 1 by n into sis of 2k by plus theta by n, k equal 0 to so n. r అంటే తెలుసు కదా, r is equal to root over a square plus b square వస్తుంది. theta is equal to తెలుసు కదా మనకి, tan inverse of mod v by a ఫస్ట్ క్వాడ్రంట్ into సెకండ్ క్వాడ్రంట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్క్జెడ్, యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్క్జెడ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం.